గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ కేఫ్. వివిధ వార్తాపత్రికల వివరణ, విశ్లేషకుల అభిప్రాయాలతో మీ ముందుకు వచ్చింది న్యూస్ కేఫ్. ముందుగా వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలు గమనిద్దాం. ఈనాడు తెలంగాణ ఎడిషన్ చూద్దాం. ముందుగా ఇక్కడ బ్యానర్ ఐటెం చూస్తున్నాం. కాళేశ్వరం తప్పిదాలకు బాధ్యులు ఎవరు? అధికారుల, నాయకుల? సీఎం రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న. నెల రోజుల్లో ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డులు. దుర్గాబాయ్ దేశ్ముఖ్ రెనోవా క్యాన్సర్ సెంటర్ ప్రారంభోత్సవంలో సీఎం. హైడ్రా విధానం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. నేటి నుంచి ఎంబీబీఎస్ వెబ్ ఆప్షన్లు. ఫార్మాసిటీ రద్దు వెనుక వేల కోట్ల కుంభకోణం. ఆంధ్రజ్యోతి చూద్దాం. కాళేశ్వరం ఇంజనీర్లపై చర్యలు తీసుకుంటే డిపార్ట్మెంటే ఉండదు. నీటిపారుదల శాఖలో సగానికి పైగా ఆ ప్రాజెక్టులో పనిచేసిన వాళ్లే. 100 ఏళ్ల కిందట కట్టినవి నిక్షేపంగా ఉన్నాయి. 1,00,000 కోట్ల కాళేశ్వరం కట్టడం, కూలడం మన కళ్ల ముందే. తప్పిదం ప్రజాప్రతినిధులత, ఈఎన్సీ ఇతర ఇంజనీర్లత అంటూ సీఎం సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాదే 10 లక్షల ఇళ్లు. ఇందిరం ఇళ్ల సంఖ్య రెట్టింపు. తొలుత లక్ష్యం 4.5 లక్షల ఇళ్లే. బిల్లులకు గ్రీన్ ఛానల్. గ్రామ కమిటీలో మహిళా ప్రతినిధులు. మూసీ సర్వే ఉద్రిక్తం. అడ్డుకున్న నివాసితులు అధికారుల నుంచి పత్రాలు లాక్కుని చించివేత. మార్కింగ్ రంగును విసిరేసిన ఓ యువకుడు. కూతురి ఆత్మహత్యతో రగిలిపోయి వియ్యంకుడి దారుణ హత్య. పేదల ఇళ్లను కూల్చే హక్కు ప్రభుత్వానికి లేదు అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తిరుపతిలో హై టెన్షన్. వైఎస్ జగన్ పర్యటనపై జనాగ్రహం. రెచ్చగొట్టొద్దు, బాధ పెట్టొద్దు హిందూ సంఘాలు. జగన్ అడ్డుకుంటామని ప్రకటన. అడుగు కూడా పెట్టనివ్వం స్వామీజీలు. తిరుపతిలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు. కర్మస్థ తెలంగాణ చూద్దాం. జిల్లాలోనూ కూల్చివేత. మూసీలో ఎర్రగీత. మూసీ తీరంపైకి బుల్డోజర్ దౌడు తీయిస్తున్న సర్కార్. పాలమూరు తరహాలో మరిన్ని జిల్లాల్లో కూల్చివేతలు. బ్రదర్స్ కోసమే 4th సిటీ. వేల కోట్ల కుంభకోణం. ఫార్మాసిటీ ఉందా లేదా? సీఎం అన్నదమ్ములకు దోచిపెట్టే కుట్ర. భూదందా కోసమే రకరకాల సిటీల పేర్లు. ఎకరం సేకరించకుండా 4th సిటీ కడతారా? క్విన్ సిటీ స్కామ్ సేమ్ టు సేమ్. బెంగళూరు, హైదరాబాద్లో ముగ్గు పోస్తున్న కాంగ్రెస్. కొత్త నగరాలకు 2 ప్రభుత్వాల ఒకే బ్లూ ప్రింట్. ఏపీ నాడు చూద్దాం. గనుల ఘనుడి అరెస్ట్. గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని హైదరాబాద్లో అదుపుకు తీసుకున్న ఏసీబీ. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే పరారీ. ఈ నెల 11న ఆయనపై కేసు నమోదు. ఎట్టకేలకు అరెస్టు. నేడు విజయవాడకు తరలింపు. వైకాపా ఇసుక దోపిడీకి వెన్నుదన్నుగా తెలిసినట్లుగా దర్యాప్తులో గుర్తింపు. భారీ పరిశ్రమలకు మూలధన రాయితీ. ఇప్పటి వరకు కియాకు మాత్రమే ఇది వర్తింపు. పొరుగు రాష్ట్రాలతో పోటీపడి పెట్టుబడులు ఆకర్షించేలా ప్రణాళిక. కస్టడీలో రఘురామకు చిత్రహింసలు నిజమే. కొడుతూ వీడియో కాల్లో తమ చీఫ్కు చూపామన్న సిఐడి పోలీసులు. లైసెన్స్ ఫీజు 50 లక్షలు. 10,000 లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో మద్యం దుకాణాలకు వర్తింపు. జనసేనలోకి వైకాపా కీలక నేతలు. మాజీ మంత్రి బాలినేని, మాజీ ఎమ్మెల్యేలు ఉదయభాను, రోసయ్య నిన్న చేరారు. విజయనగరం నుంచి మరికొందరు. పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్. సాక్షి చూద్దాం. ధర్మద్రోహం బాబుదే. పవిత్రతను కాపాడింది వైఎస్ఆర్ జగన్లే. తిరుమలలో 1000 కాళ్ల మండపం. విజయవాడలో 30 ఆలయాలను కూల్చేసిన చంద్రబాబు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యోగ ఉపాధి క్రీడా రంగాల సమీక్షలో సీఎం చంద్రబాబు. పారిశ్రామిక అవసరాలు తీర్చేలా నైపుణ్య శిక్షణ ఇవ్వాలంటూ పాత పాట. నేడు తిరుమలకు వైఎస్ జగన్. రేపు శ్రీవారిని దర్శించుకోనున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు. ఆంధ్రజ్యోతి చూద్దాం. లడ్డూకు తగ్గని డిమాండ్. వారం రోజుల్లో 23 లక్షల మేర విక్రయం. రోజుకు 3 లక్షలకు తగ్గకుండా అమ్మకం. ఫలితం ఇస్తున్న దిద్దుబాటు చర్యలు. ఈవోతో నందిని ప్రతినిధుల భేటీ. నాణ్యతలో తేడా రావడానికి వీల్లేదు. భక్తుల మనోభావాలతో కూడిన అంశం ఇది అంటున్నారు ఈవో. జాతీయ క్రీడలకు బీ రెడీ. హైబ్రిడ్ ఉద్యోగాలకు ప్రాధాన్యం. జగన్ గో బ్యాక్. తిరుమల పర్యటనపై జనాగ్రహం. రెచ్చగొట్టొద్దు, బాధ పెట్టొద్దు. వెంకటరెడ్డి అరెస్ట్. జనసేనలో చేరిన బాలినేని. రెడ్ బుక్ అమలు మొదలైంది. ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలేది లేదు అంటున్నారు లోకేష్. అక్రమ ఫైళ్ల గుట్టలు. మద్యం స్కామ్లు. సిఐడి స్వాధీనం. కంప్యూటర్లు, ఇతర ఆధారాలు. 3వ రోజు తనిఖీలు. ఇది వివిధ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశం.